చాలామంది కామెంట్ సెక్షన్లో నాకు నెగిటివ్ థింకింగ్ ఉంది లేదా ఓసిడి యాంగ్జైటీ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎలా ఓవర్కమ్ అవ్వాలనేది. ప్రాబ్లం ఏంటో తెలియకుండా సొల్యూషన్ అనేది ఈజీగా చెప్పలేము. అంతేకాకుండా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అనేది మైల్డ్, మోడరేట్ అండ్ సివియర్ అని 3 రకాలుగా ఉంటాయి. ఎప్పుడైతే ప్రాబ్లం చాలా సివియర్గా ఉంటుందో అలాంటప్పుడు మెడిసిన్ అనేది హెల్ప్ అవసరం ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే నువ్వు మెడిసిన్ వేసుకుంటావో, అంటే బాగా హెడేక్ ఉన్నప్పుడు మెడిసిన్ తీసుకుంటే ఎలా నీకు రిలాక్స్ వస్తుందో అలా ఇమీడియట్ రిలీఫ్ వస్తుంది. కానీ మెడిసిన్ అనేది నీకు ఆ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయలేదు, అట్ ద సేమ్ టైము రూట్ కాజ్ ఎలా ఉంది, ఎలా ఓవర్కమ్ అవ్వాలి అనేది చెప్పలేదు అనమాట. సో ఇలాంటి టైంలో అంటే అది మోడరేట్గా వచ్చినప్పుడు నువ్వు కౌన్సిలర్ హెల్ప్ అంటే సైకాలజిస్ట్ హెల్ప్ తీసుకున్నప్పుడు ఆ రూట్ కాజ్ ఆఫ్ ద ప్రాబ్లం ఏంటి, ఎలా ఓవర్కమ్ అవ్వచ్చు అనేది స్లోగా మెడిసిన్ తగ్గించుకుంటూ నువ్వు ప్రాబ్లం నుంచి బయటకు రావచ్చు. అదేవిధంగా థర్డ్ ఏంటంటే మైల్డ్, అంటే స్లోగా నువ్వు మెడిటేషన్ చేయటం లేదా యోగా లాంటివి చేయటము, సెల్ఫ్ హెల్ప్ బుక్స్, వీటి ద్వారా ఆటోమేటిక్గా బయటకు